దర్శిలోని పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ యాజమాన్యం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు పాల్గొని నిరుద్యోగ యువతని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చాము. ఇచ్చిన హామీని నెరవేర్చుట కోసం ఈరోజు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయటం జరిగినది. దర్శిలో ఇప్పటి వరకు 4 జాబ్ మేళాలు నిర్వహించటం జరిగినది అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు తెలియజేశారు. దర్శిలోని శ్రీ పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీలో జరిగిన ఈ ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువత నుండి భారీ స్పందన వచ్చింది. దర్శి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాముల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పి. పెద్దిరాజు గారు, జిల్లా డెవలప్మెంట్ అధికారి జె. రవికుమార్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ నారపు శెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీఎస్ఎస్టీసీ తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు కాలేజ్లో జరుగుతున్న జాబ్ మేళాకు ఇచ్చేసిన పెద్దలకు, ఇక్కడ వేదిక మీద ఉన్న ఏఎంసీ దారం నాగవేణి సుబ్బారావు గారికి, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య గారికి, మారెల వెంకటేశ్వర గారికి, చిన్నా గారికి, డిస్ట్రిక్ట్ ఏపీఎస్ఎస్టీసీ ఇన్ఛార్జ్ రవితేజ గారికి, అట్లాగే ఇక్కడ ప్రిన్సిపల్ పెద్దరాజ్ గారికి, ఇక్కడ ఉన్న వచ్చిన యూత్ అందరికీ అండ్ వివిధ కంపెనీస్ హెచ్ఆర్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. ఈ రోజు ఏర్పాటు చేసిన జాబ్ మేళా దర్శి నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది దర్శిలో జరుగుతున్న 4వ జాబ్ మేళా. ఫస్ట్ జాబ్ మేళా నేను పర్సనల్ నా నిధులతో ఏర్పాటు చేశాను. సుమారు ఆ రోజు 1800 మంది జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి అక్కడే ఆన్ ద స్పాట్ మేము 500 మందికి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 జాబ్ మేళాస్ కూడా మన గవర్నమెంట్ ఎలా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చారో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఆ హామీని నిలబెట్టుకోవడానికి నిరంతరం వాళ్ళు మన అట్లాగే స్టేట్ ని డెవలప్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. గత 5 ఏళ్లు చూస్తే ఒక విధ్వంసం, పరిశ్రమలు కొత్తవి రాలేదు, వచ్చినవి పారిపోయాయి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ వాళ్ళ కమిషన్లకి అవి భయపడి, ఇప్పుడు మనమంతా ఎలా హైదరాబాద్ ని చూస్తున్నామో అలా భవిష్యత్తులో అందరూ ఆంధ్రాని చూసేలాగా మన స్టేట్ ని డెవలప్ చేయడానికి మన నాయకులు కష్టపడుతున్నారు. అన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో కంపెనీస్ తీసుకొస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం అంటే మీకోసం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యువత అనేది రేపు ఫ్యూచర్, మీరు యు ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. మీరు బాగుంటే, మీకు స్ట్రెంగ్త్ ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, అట్లానే దేశం బాగుంటుంది. ఇక్కడ మీకు స్ట్రెంగ్త్ అంటే ఏంటి, మీ ఏజ్ లో మీకు స్ట్రెంగ్త్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? ఎడ్యుకేషన్. మీ ఏజ్ లో మీ స్ట్రెంగ్త్ ఎడ్యుకేషన్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. ఒక్క చదవండి ఎంజాయ్ చేయొద్దు అని నేను అనను. డెఫినెట్ గా ఎప్పుడు లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఏ ఏజ్ లో చేయాల్సింది ఆ ఏజ్ లో. ఇప్పుడు కష్టపడి చదువుకుంటే తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓన్లీ ఎంజాయ్మెంట్ అని చూసారా, తర్వాత జీవితాంతం మీ ఫ్యామిలీని పోషించడానికి కష్టపడుతూ ఉండాలి. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మీరు ఇప్పుడు కనుక బాగా చదువుకొని ఇట్లాంటి జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నన్ను చాలా మంది అడిగారు, మా ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉన్నారమ్మా ఇట్లా అంటే, నేను అప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చాను, నేను తప్పనిసరిగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తాను అని. కానీ మీకు నేను చెప్పేది ఒక్క సజెషన్ ఏంటంటే, నన్ను కూడా కొంతమంది వచ్చి పర్సనల్ గా ఇది చదువుకున్నాను అది చదువుకున్నాను నాకు ఎక్కడ జాబ్ సెట్ అవ్వట్లేదు, ఏదైనా జాబ్ మీరే దారి చూపించిన అంటారు. దారి చూపిస్తాము, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, గవర్నమెంట్ అయినా రాజకీయాలైనా పర్సనల్ ఎదుగుదలకి కాదు. మనం ఇప్పుడు నేను వచ్చింది రాజకీయాల్లోకి నా పర్సనల్ ఎదుగుదలకు కాదు. నా లైఫ్ అంతా బాగుంది, నా హాస్పిటల్ నాకు ఉంది, నేనంతా సెటిల్డ్, నేను ఒక దీంతో వచ్చాను, ఒక అంబిషన్ తో సర్వీస్ ఓరియంటెడ్ గా వెళ్ళాలి అని చెప్పి. అలా మీరు కూడా ఒక అంబిషన్ పెట్టుకోవాలి. పర్సనల్ గా ఒక్కొక్కరిని హెల్ప్ చేయడానికి కాదు, ఇలా ఒక జాబ్ మేళా పెట్టినప్పుడు అందరూ వచ్చి చక్కగా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ ఆపర్చునిటీని మీరు తీసుకోవాలి. తలుచుకుంటున్నాను
ఒక్కొక్కసారి ఏమైందంటే మన క్వాలిఫికేషన్ బట్టే మనకు జాబ్ వస్తుంది. కానీ ఏమనుకుంటాం మనం 13,000 కదా, 15,000 కదా, 16,000 కదా అంటే మనము ఏదో టాప్ లో ఉండి మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మనకంతా ఉంటే వాళ్ళు కూడా మనకి 50,000 40,000 లేదా మనం ఎక్సలెంట్ టాప్ మెడల్ స్టూడెంట్స్ అంటే ఆఫర్ చేస్తారు. బట్ అందరికీ బెనిఫిట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎవరికైనా కానీ బేసిక్ సాలరీస్ తోనే కంపెనీస్ ఉంటాయి. హైయర్ కంపెనీస్ అడిగేది ఒక్కటే, ఎక్స్పీరియన్స్ ఉందా ఆర్ మీ క్వాలిఫికేషన్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా. మనం కొంతవరకే చదువుకొని హై సాలరీ అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెలకు 15,000 ఇప్పుడు నేను పోయినసారి చెప్పిన ఆఫర్ లెటర్స్ 500 మందికి ఇస్తే అందులో 60% మందే జాయిన్ అయ్యారు. కొంతమంది దూరం వెళ్ళి ఉండలేమనో లేదా ఇంట్లో వాళ్ళు ఎట్లాగో వచ్చేది 15,000 కదా అని రమ్మంటున్నారు. బట్ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 15,000 అంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి 1,80,000. మీరు అది మీ పెద్దలకి తల్లిదండ్రులకి ఇస్తుంటే మీరు ఎంత ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి. అంటే మీ ద్వారా మీ పేరెంట్స్ కి సంవత్సరానికి 2 lakhs వస్తున్నాయి. అది మీరు ఇంట్లో ఉంటే ఏమవుతుంది, పిల్లలు ఎప్పుడు పెద్దలకు భారం అవ్వదు. బట్ మీ సైడ్ కూడా మీరు హెల్ప్ చేస్తే డెఫినెట్ గా మీరు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో కంపెనీస్ తీసుకొస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం అంటే మీకోసం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యువత అనేది రేపు ఫ్యూచర్, మీరు యు ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. మీరు బాగుంటే, మీకు స్ట్రెంగ్త్ ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, అట్లానే దేశం బాగుంటుంది. ఇక్కడ మీకు స్ట్రెంగ్త్ అంటే ఏంటి, మీ ఏజ్ లో మీకు స్ట్రెంగ్త్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? ఎడ్యుకేషన్. మీ ఏజ్ లో మీ స్ట్రెంగ్త్ ఎడ్యుకేషన్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. ఒక్క చదవండి ఎంజాయ్ చేయొద్దు అని నేను అనను. డెఫినెట్ గా ఎప్పుడు లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఏ ఏజ్ లో చేయాల్సింది ఆ ఏజ్ లో. ఇప్పుడు కష్టపడి చదువుకుంటే తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓన్లీ ఎంజాయ్మెంట్ అని చూసారా, తర్వాత జీవితాంతం మీ ఫ్యామిలీని పోషించడానికి కష్టపడుతూ ఉండాలి. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మీరు ఇప్పుడు కనుక బాగా చదువుకొని ఇట్లాంటి జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నన్ను చాలా మంది అడిగారు, మా ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉన్నారమ్మా ఇట్లా అంటే నేను అప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చాను, నేను తప్పనిసరిగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తాను అని. కానీ మీకు నేను చెప్పేది ఒక్క సజెషన్ ఏంటంటే, నన్ను కూడా కొంతమంది వచ్చి పర్సనల్ గా ఇది చదువుకున్నాను అది చదువుకున్నాను నాకు ఎక్కడ జాబ్ సెట్ అవ్వట్లేదు, ఏదైనా జాబ్ మీరే దారి చూపించిన అంటారు. దారి చూపిస్తాము, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, గవర్నమెంట్ అయినా రాజకీయాలైనా పర్సనల్ ఎదుగుదలకి కాదు. మనం ఇప్పుడు నేను వచ్చింది రాజకీయాల్లోకి నా పర్సనల్ ఎదుగుదలకు కాదు. నా లైఫ్ అంతా బాగుంది, నా హాస్పిటల్ నాకు ఉంది, నేనంతా సెటిల్డ్. నేను ఒక దీంతో వచ్చాను, ఒక అంబిషన్ తో, సర్వీస్ ఓరియంటెడ్ గా వెళ్ళాలి అని చెప్పి. అలా మీరు కూడా ఒక అంబిషన్ పెట్టుకోవాలి. పర్సనల్ గా ఒక్కొక్కరిని హెల్ప్ చేయడానికి కాదు. ఇలా ఒక జాబ్ మేళా పెట్టినప్పుడు అందరూ వచ్చి చక్కగా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ ఆపర్చునిటీని మీరు తీసుకోవాలి.